తాజా అప్డేట్స్ కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో హై ప్రొఫైల్ నియోజకవర్గమైన నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతానికి బెంగాల్లో టీఎంసీ బీజేపీల మధ్య సీట్ల లెక్కల్లో హోరాహోరీ పోరైతే కొనసాగుతోంది. టీఎంసీలో 100 స్థానాల్లో బీజేపీ 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బెంగాల్లో గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే 148ని దాటేసి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇక ముఖ్యంగా తమిళనాడు అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఇప్పుడు ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సవీన్ సిద్ధంగా ఉన్నారు. సవీన్, ప్రధానంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 2 రాష్ట్రాలే ప్రధానమైన రాష్ట్రాలు, ఉత్కంఠ రేపుతున్నటువంటి రాష్ట్రాలు. ఒకటి పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం, 294 అసెంబ్లీ స్థానాలు, 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు, 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీంతో ఈ 2 రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ నెలకొని ఉంది. అదేవిధంగా తిరిగి సిట్టింగ్ ఏవైతే ప్రస్తుతం అధికారంలో ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు తిరిగి పవర్ లోకి వస్తాయనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా బెంగాల్లో బీజేపీ వైపుకు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపగా ఒక్క ఇండియా టుడే మయాక్సిస్ తప్ప మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ తమిళనాడులో డిఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ తీరా ఫలితాల్లో మాత్రం ఇక్కడ టీవీకే తమిళనాడులో ఆధిక్యతలో కొనసాగుతుండగా బెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతుంది. 294 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. దాదాపు 190 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. 100కు పైగా స్థానాల్లో అటు తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతుంది. 2011లో మా మట్టి మనుష్ అనే నినాదంతో మమతా బెనర్జీ అప్పుడు సిపిఎం పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. 36 ఏళ్ల సిపిఎం పరిపాలనకు తెరదించుతూ బెంగాల్లో మా మట్టి మనుష్ అనే నినాదంతో బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. ఒక బలమైన నాయకురాలుగా బెంగాలీ ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ తో పాటు ఇతర వర్గాల ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోగలిగారు. వరుసగా 2011, 2016, 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగారు. 15 ఏళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి బెంగాల్ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా జరిగాయి. ముఖ్యంగా 4000కు పైగా కేంద్ర పారామిలిటరీ బలగాలను కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ మోహరించింది. పోలింగ్ బూతుల్లో కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే అక్కడ బందోబస్తు తోటి ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా ఎస్ఐఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ ప్రభావం పశ్చిమ బెంగాల్ పైన అత్యధికంగా పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 95 లక్షల ఓట్లు, అంటే దాదాపు కోటి ఓట్లు బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించారంటే దాన్ని బట్టి ఏ స్థాయిలో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఓట్లను తొలగించారంటూ కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి తానే స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరైన పరిస్థితి కనపడింది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా, ప్రచారం సందర్భంగా 2 విడతల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 23వ తేదీన 142 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగగా ఏప్రిల్ 29వ తేదీన మిగిలిన 152 స్థానాలకు ఎన్నికలు జరిగింది. మొదటి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో 2వ దశ ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మమతా బెనర్జీ టార్గెట్ గా విమర్శలు చేశారు. అదేవిధంగా ఈసారి బెంగాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది, ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వార్ రూమ్ లో కూర్చొని బెంగాల్ మొదటి దశ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఇక 2వ దశ ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. అంటే బీజేపీ బెంగాల్ ను ఏ విధంగా టార్గెట్ చేసింది? వాస్తవంగా చూసుకుంటే బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ ను చూస్తే 2016లో 3 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి 2021కు వచ్చేసరికి 77 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 2026కు వచ్చేసరికి అధికారానికి వచ్చే స్థాయికి ఎదిగింది. 2019 లోక్సభ ఎన్నికల నుంచే బెంగాల్లో బీజేపీ క్రమంగా బలం పుంజుకోవడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో మోడీ, అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరారు. అదేవిధంగా కమ్యూనిస్టు, ముఖ్యంగా సిపిఎం పార్టీలో ఉన్నటువంటి సెకండ్ స్థాయి, కింది స్థాయి కేడర్ అంతా బీజేపీ వైపుకు వెళ్లడం కూడా పెద్ద ఎత్తున బీజేపీకి లాభం చేకూరినట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ ఎప్పుడైతే 2011లో అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత సిపిఎం ను తీవ్ర స్థాయిలో సిపిఎం పై ఉక్కుపాదం పోపింది. సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఆక్యుపై చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో అదును కోసం వేచి చూసినటువంటి సిపిఎం, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కింది స్థాయి కేడర్ మమతపై ఈ విధంగా కసి తీర్చుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తూర్పు భారతంలో బెంగాల్ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. బెంగాల్ ను
కొట్టాలంటూ 2014 తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ ఆ టార్గెట్ ను రీచ్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 2029 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి బీజేపీకి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విజయం ఒక బూస్ట్ అప్ గా చెప్పుకోవచ్చు. ఇక తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో కూడా ఈసారి జరిగినటువంటి ఎన్నికలు ఖచ్చితంగా వండర్గా మనం చెప్పుకోవచ్చు. విజయ్ ఈ రకంగా అసాధారణ రీతిలో విజయం సాధిస్తాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాదు, ఏకంగా మెజార్టీ మార్కుకు చేరుకుని ఇప్పుడు ఉన్నటువంటి 234 అసెంబ్లీ స్థానాలు 110 టీవీకే గెలిచింది. ఇక డిఎంకే అధికార డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది. అంటే టీవీకే ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎగ్జిట్ పోల్స్ అన్ని డిఎంకే వస్తుందని చెప్పాయి. అదేవిధంగా టీవీకే వస్తే 3వ స్థానంలో నిలుస్తుంది, లేకపోతే ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వస్తుందని భావించారు. కానీ ఏకంగా పార్టీ పెట్టినటువంటి 2 సంవత్సరాల్లోనే ఎన్టీఆర్ ఎంజీఆర్ లాగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా యూత్, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, దళిత్ ఓటు బ్యాంక్, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అంతా విజయ్ వైపుకు ఏకపక్షంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ అన్ని సమీకరణాలు కలిసి వచ్చి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ముఖ్యంగా ద్రవిడ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలని మరోసారి నిరూపించారు. గత కొన్ని దశాబ్దాలుగా కామరాజ్ నాడార్ తర్వాత కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఆ తర్వాత డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేగా అక్కడ రాజకీయాలు మారుతూ వస్తున్నాయి. 2014 తర్వాత బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ తమిళనాడులో ఏం చేయలేకపోయింది. ఇప్పుడు తమిళనాడులో అన్నా డిఎంకే 70 స్థానాలకు పైగా లీడింగ్ లో ఉంది. కొంగు రీజియన్ లో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో అన్నా డిఎంకే అధినేత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేకపోయినప్పటికీ వరుసగా 2 ఎన్నికల్లో అన్నా డిఎంకే 70కి పైగా స్థానాలు గెలిచి బలమైన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అంటే అన్నా డిఎంకేకి క్షేత్రస్థాయిలో ఏ విధమైన పట్టు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. జయలలిత లేకపోయినప్పటికీ ఇప్పుడు అధికారంలో డిఎంకే ఉంది. ఒకవైపు ఎమర్జింగ్ గా విజయ్ తీసుకొచ్చినా అన్నా డిఎంకే మెరుగైన స్థానాలు సాధించింది. అందులో బీజేపీ పాత్ర చాలా శూన్యమని చెప్పుకోవచ్చు. బీజేపీ పొత్తుతో అన్నా డిఎంకే పోటీ చేసినా బీజేపీ పాత్ర చాలా శూన్యం, తక్కువ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. దీంతో తమిళనాడు ప్రజలు కూడా ఈసారి విభిన్నమైన రకమైన తీర్పు ఇచ్చారు. తమిళనాడు ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా షాకింగ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రిజల్ట్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ ఈ రకంగా అతి సామాన్యులకు టికెట్లు ఇచ్చాడు. విజయ్ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అదేవిధంగా కరూర్ లాంటి ఘటన చోటు చేసుకుని చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత దీన్ని సిబిఐకి ఇచ్చారు. సిబిఐ విచారించింది. సిబిఐ కూడా అనేక సార్లు విజయ్ని విచారణకు పిలిచింది. విజయ్ సినిమా జననాయకన్ విడుదల కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ వేసి అడ్డుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. విజయ్ సభలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇట్లా విజయ్ని కొంత ఇన్సిస్ట్ అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం చేయగలిగింది. ఒకనొక సందర్భంలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలంతా విజయ్ స్వాగతించారు. విజయ్ పార్టీతో వెళ్లి కలిసి పోటీ చేద్దామని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి దేశంలో ఇండియా కూటమిలో డిఎంకే కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడున్నటువంటి తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు అన్ని డిఎంకే పక్షాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి లోక్సభలో డిఎంకే మద్దతు అవసరం కాబట్టి డిఎంకేతో ఉండాలంటూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలకు సర్ది చెప్పి తిరిగి డిఎంకే తోటే వెళ్లే విధంగా చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ఇతర సిపిఎం, సిపిఐ లాంటి పార్టీలు, పిఎంకే లాంటి పార్టీలు ఒకవేళ విజయ్ పార్టీతో కనుక వెళ్ళుంటే రిజల్ట్ వేరే రకంగా ఉండేది. దాదాపు 150 సీట్ల మార్కును విజయ్ పార్టీ క్రాస్ చేసేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా తమిళనాడు, బెంగాల్ ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, బెంగాల్ ఈ 2 రాష్ట్రాలే పెద్ద రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా సిట్టింగ్ ప్రభుత్వాలను మార్చి బెంగాల్లో బీజేపీని, తమిళనాడులో టీవీకేకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.